తెలంగాణ నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి 5గురు మృతి చెందారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, ప్రమాదానికి దారితీసిన కారణాలేంటి? నిర్మల్ జిల్లా బాసరలో నెలవై ఉన్న సరస్వతి అమ్మవారు కోసం దర్శనం కోసం వచ్చిన హైదరాబాద్ కు చెందిన కుటుంబంలోని 5గురు యువకులు గోదావరిలో పడి మృత్యువాత పడడం తీవ్ర విషాదం నెలకొంది. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపుని వాసర పీఠ నిలయ సరస్వతి నమోస్తుతే అని శ్లోకం పాడాల్సిన క్షేత్రంలో ఒకేసారి 5గురు కుటుంబ సభ్యులు కోల్పోవడంతో శోకం నెలకొంది. హైదరాబాద్ కు చెందిన ఒక కుటుంబం, చింతల్ బజార్ కు చెందిన దాదాపు 18 నుంచి 20 మంది సభ్యుల కుటుంబము అమ్మవారి దర్శనం కోసం బాసరకు వచ్చింది. బాసరాల అమ్మవారి దర్శనం కంటే ముందుగానే గోదావరి నదికి వెళ్లి పుణ్యస్నానం చేయడం ఆనవాయితీగా. ఇందులో భాగంగానే ఈ కుటుంబం కూడా గోదావరి నదికి వెళ్ళింది. ఆ గోదావరి నది తీరంలో ఉన్న ఇసుక తిన్నెల పైన వెళ్ళడానికి 4-5 యువకులు ముందుకు ఉత్సాహంగా వెళ్లారు. ఈ 2-3 రోజుల కిందట వర్షం పడడంతో కొంచెం గోదావరిలో నీటి ప్రవాహం కూడా పెరిగింది. పైగా గతం నుంచి కొంత లోతుగా ఉంటుంది, కొన్ని కొంత ఇసుకలు తీసిన సందర్భంగా కానీ మిగతా నీటి ప్రవాహం కానీ తెలియకుండా ఉంటుంది. సహజంగానే ఇప్పుడు గజ ఈతగాళ్ళు స్థానికంగా కొన్ని అప్రమత్తంగా ఉంటారు. కానీ వీళ్ళు చింతల్ బజార్కు చెందిన ఈ కుటుంబం అంతా ఆనందంతో ఒక గోదావరి పుణ్యస్నానాలు చేస్తుండగానే 4-5 యువకులు మాత్రం అక్కడ కాస్త ఒడ్డుగా ఉన్న నదిలో ఇసుక తిన్నెలు ఉన్న అటువైపు వెళ్ళారు. అక్కడ ఉండగానే లోతుకి అందులో పడిపోయి ఒకేసారి ములుకలు వేశారు. ఈ ఘటన చూసి కుటుంబీకులు ఆహాకారాలు చేశారు. స్థానికులు ఈ విషయం చూసి కూడా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే 4 అయితే మృత్యువాత పడ్డారు. తీసేసరికి వీళ్ళను ప్రాథమికంగా రుతిక్, మదన్, వినోద్, రాకేష్ గా గుర్తించారు. మరొక యువకుడు కూడా భరత్ అంటున్నారు కానీ ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఈ విషయం స్థానికంగా ఒక తీవ్ర కలకలం రేకెత్తించింది. అట్లాగే కుటుంబ సభ్యులు మిగతా భక్తుల రోదలతో ఒక విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న బాసర పోలీసులు కూడా రంగంలో దించారు. అంబులెన్సులు కూడా వచ్చేసాయి. బయటకు తీసిన రుతిక్, మదన్, వినోద్, రాకేష్ లను అంబులెన్సులలో బైంసా ఆసుపత్రికి తరలించారు. మరో భరత్ అనే యువకుని కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. మొత్తం మీద ఈ ఉదయం పూట అమ్మవారి దర్శనం కంటే ముందే ఈ కుటుంబంలో విషాదం మృత్యువాత పడడం 5గురు సభ్యులు తీవ్ర విషాదానికి దారితీస్తుంది. గత కొంతకాలంగా బాసర నదీ తీరం ప్రమాదాల కేంద్రంగా మారిపోయింది. అనుకోకుండా జరిగే ప్రమాదాలు కొన్ని అయితే నిజామాబాదు, హైదరాబాదు లేదా ఇక్కడ నిర్మల్ ప్రాంతాలకు చెందిన కొంతమంది బలవన్మరణాలకు పాల్పడే స్పాట్ గా కూడా మారిపోయింది. రక్షణ చర్యలు తీసుకోవాలని చాలా మంది చాలా కాలం నుంచి డిమాండ్ వినిపిస్తుంది. కానీ అధికార యంత్రాంగం అనేది ఏమి ముదోల్ నియోజకవర్గానికి వచ్చే ప్రజాప్రతినిధులు కొంత పట్టింపు లేదనే విమర్శ కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు ఒకే కుటుంబంలో 4 నుంచి 5 మృత్యువాత పడడం మొత్తం తీవ్ర విషాదం దారిస్తుంది. సహజంగా 1-2 లేదా బాగా ఎక్కువ అనుకుంటే 1-2కే పరిమితం అయ్యే ఘటన ఇవాళ ఒకేసారి 5 మృత్యువాత పడడం మొత్తం ఒక కలకలం రేకెత్తింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పోలీసు యంత్రాంగం అయితే ఇప్పుడు వాళ్ళందరినీ మృతుల్ని బైంసా ఆసుపత్రి తరలించారు. మిగిలిన వాళ్ళని ఓదార్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ అధికారులు అట్లాగే పోలీసులు కూడా సంఘటన స్థలకు చేరుకున్నారు. ప్రధానంగా రెవెన్యూ యంత్రాంగం అట్లాగే బాసర ఆలయ యంత్రాంగం కూడా ఇక్కడ స్థానికంగా కొన్ని చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు ఉన్నప్పటికీ అది నెరవేరడం లేదు. ఫలితంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంది. దీనికి ఇవాళ జరిగిన ఘటన కూడా ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తుంది. ఈ విషాదం నుంచి బయటపడేందుకు పోలీస్ యంత్రాంగం తీసుకున్న చర్య అయితే ప్రస్తుతానికైతే వాళ్ళని మృతుల్ని ఆసుపత్రి తరలించే మృతదేహాన్ని ఆసుపత్రి తరలించడం, మిగిలిన వాళ్ళని కొంచెం ఓదార్పుని ఇవ్వడం తప్ప ప్రస్తుతం చేయగలిగింది ఏం లేదనే భావన వ్యక్తమవుతుంది. ఇలాంటి ఘటనలు ఇక్కడ నుంచి అయినా ముందు జరగకుండా చూడాలనే డిమాండ్ అయితే భారీగా వినిపిస్తుంది. ప్రస్తుతం బాసర పొద్దున్నే ఇవాళ జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదాన్ని అలుముకుంది. ఈ కుటుంబం కూడా హైదరాబాద్ చింతల్లో దిల్సుఖ్ నగర్ లోని చింతల్ ప్రాంతంలో ఉంటున్నప్పటికీ వాస్తవంగా వీళ్ళ స్వస్థలం రాజస్థాన్ రాష్ట్రం అని తెలుస్తుంది. దానికోసం పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది.